ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. మోడీదే ఈ దశాబ్ది, మోడీదే ఈ శతాబ్ది. ఎందుకంటే కొత్త పలుకు ఆర్కే విలేషన్లో ఆర్కే గారు చెప్తున్నది మోడీ గారి గురించి కొన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం. ఎందుకంటే వర్తమాన రాజకీయాల్లో నరేంద్ర మోడీని ఢీ కొనగల నాయకుడు కనిపించడం లేదు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఒక పవర్, అట్లాంటి నరేంద్ర మోడీ గారికి ఎదురు తిరిగే నాయకుడు కూడా ఎవరు లేరు అనేది కూడా కొత్త పలుకు ఆర్కే విశ్లేషణలో ఆర్కే గారు చెప్తున్న మాటలు. మోడీదే ఈ శతాబ్ది. రాజకీయాల్లో తన ప్రభావం 100 ఏళ్ల పాటు ఉంటుందని చెప్పడానికి మాత్రమే ఆయన పరిమితం కావడం లేదు. అందుకు అనుగుణంగా చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఎన్నికల తర్వాత నితీష్తో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలనుకున్నది ఎన్నికల ముందే కుదుర్చుకున్న అవగాహన, వయోభారం, అనారోగ్య కారణంగా ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవడానికి నితీష్ కూడా అంగీకరించారు. అయితే ఈ పరిమాణాన్ని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా జాతీయ రాజకీయాల్లోకి వెళతారని, ఉప ప్రధాని అవుతారని ప్రచారం చేశారు. లోకేష్ ముఖ్యమంత్రి అవుతారని కూడా ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారంలో వాస్తవం లేదని తేలిపోయింది. నితీష్ కుమార్ లెక్క చంద్రబాబు నాయుడు గారిని కూడా పదవి నుంచి తొలగించాలా, ఉప ముఖ్యమంత్రి ప్రధాని పదవి ఇస్తారని చంద్రబాబు నాయుడు మీద ప్రచారం జరిగింది. దానేది వాస్తవం లేదనేది కూడా కొత్త పలుకు ఆర్కే విశ్లేషణలో చెప్తున్నారు. జమిలీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ పనిలో పనిగానే వచ్చే ఎన్నికల నాటికి పార్లమెంటు స్థానాల సంఖ్య పెంచడంతో పాటు మహిళలకు 3వ వంతు రిజర్వేషన్లు కల్పించే దిశగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. పార్లమెంటు స్థానాల సంఖ్యను 33% వరకు పెంచబోతున్నారు. జాతీయ రాజకీయాల్లో తనకు ప్రత్యామ్నాయం లేదన్న అభిప్రాయం కల్పించడం ద్వారా బీజేపీకి విజయాలు కల్పించుకుంటూ పోతున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరగబోతుందని, అది అధికారంలో ఉన్న పార్టీలకు ఎంతో కొంత లభిస్తుందని, 2009 ఎన్నికల ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాలను పునర్వ్యవస్థీకరించారు. ఆ సందర్భంలో చేసిన మ్యాజిక్ వల్లనే వైఎస్ ఆ ఎన్నికల్లో పోటీ మెజార్టీతో గెలిచారంటున్నారు కొత్త పలుకు ఆర్కే విశ్లేషణలో. కాకపోతే ఈ ఆర్కే విశ్లేషణలో ఇంకా ఏం మాట్లాడుతున్నారు ఏమనేది ఒకసారి మనం చూసుకుంటే, చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు ఉండాలన్న డిమాండ్తో ఎప్పటి నుంచో ఉంది. ప్రధాని మోడీ చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలన్న కృత నిశ్చయంతో చట్టం తెచ్చారు. ఏమిటంటే మోడీ గారు ఒకటే చెప్తున్నారు, జమిలీ ఎలక్షన్లో అభివృద్ధి చెందాలా. ఎందుకంటే మనం చూసుకుంటా పోతే పార్లమెంటు స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో శాసనసభ స్థానాలు కూడా పెంచబోతున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 119 ఉన్న అసెంబ్లీ సీట్లు 150 కావచ్చని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 175గా ఉన్న సీట్లను 225కు పెంచుతారని కూడా అంచనాలు ఉన్నాయి. ఓటర్ల సమగ్ర జాబితా సవరణ తర్వాత జనాభా లెక్కలు పరిగణలోకి తీసుకొని లోక్సభ, శాసనసభ నియోజకవర్గాల సంఖ్యను పెంచుతారు. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరుగుతున్నందున అధికారంలో ఉన్న పార్టీలకు ఎంతో కొంత లభిస్తుందనేది కూడా ఆర్కే విశ్లేషణలో చెప్తున్నారు. మోడీ అంతర్గత ప్రాంతీయ పార్టీలకు వ్యతిరేకం, కాలక్రమంలో ప్రాంతీయ పార్టీలు లేకుండా చేయడం, బీజేపీని అజేయ శక్తిగా నిలవడం అనే 2 లక్షణాలతో జమిలీ ఎన్నికలకు ప్రధాని శ్రీకారం చుట్టబోతున్నారనేది కూడా చెప్తుంది. ఎందుకంటే మన నరేంద్ర మోడీ గారు చరిత్ర ఏమిటంటే ఆయన ఇండియాకు దొరికిన గొప్ప నాయకుడు ఆయన. ఎందుకంటే ఇండియా బాగుండాలని అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఒకసారి చూసుకుంటూ పోతే ఈ శతాబ్దం నాంది అని కలం చేతబట్టి మరీ గర్వించాడు మహాకవి శ్రీశ్రీ. మోడీని చూస్తే ఈ శతాబ్ది. ఎందుకంటే మన మోడీ గారు దక్షిణాది రాష్ట్రాలను మినాయిస్తే మిగతా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలహీనపడుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ ఒకటే బలంగా ఉంది. బీహార్లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్తో రాజీనామా చేస్తుందన అక్కడ జేడీయూ కూడా బలహీనపడవచ్చు. ఎన్నికల తర్వాత నితీష్తో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలనేది ఎన్నికల ముందే కుదుర్చుకున్న ఒప్పందం అనేది కూడా తెలుస్తుంది. మోడీ గారు ఎందుకంటే అదే జరిగితే తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 17 స్థానాలు 22 వరకు పెరిగే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్లో 25 నుంచి 33కు పెరగవచ్చు. తెలంగాణ, హైదరాబాద్ మహానగరం దాని చుట్టుపక్కల జనాభా కేంద్రీకృతమైంది. అందువల్ల లోక్సభ సీట్లు పెరిగితే అవన్నీ హైదరాబాద్లోనే ఉంటాయి. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవేళ్ల లోక్సభ నియోజకవర్గాలు ఎడగొట్టి సంఖ్య పెంచుతారు. అదే కాకుండా వరంగల్, హనుమకొండలో మరొక స్థానం పెరగవచ్చు చెప్తున్నారు. పార్లమెంటు స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో శాసనసభ స్థానాలు కూడా పెంచబోతున్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఈ రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెరిగిపోతున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం 119గా ఉన్న అసెంబ్లీ సీటు 150 కావచ్చని, 175 ఉన్న ఆంధ్రప్రదేశ్ 225కు పెరగవచ్చు అనేది కూడా మనకు తెలుస్తుంది. ఈ మోడీ ఈ శతాబ్ది, ఎందుకంటే ఆయన 100 సంవత్సరాలు వరకు గుర్తుండే విధంగా పరిపాలన చేస్తున్నాడు. అట్లే కార్యాచరణ కూడా చేస్తున్నారు. మన ఇండియా ఇప్పుడు బలంగా ఉంది అంటే అది నరేంద్ర మోడీ గారి. ఎందుకంటే ఈ జమిలీ ఎన్నికలు పెట్టాలని, దాంట్లో ఎంతో అంత లబ్ధి వస్తుందనేది బీజేపీ చేస్తుంది. ఇంకా చూసుకుంటే తృణమూల్ కాంగ్రెస్ ఒకటి బలంగా ఉంది. బీహార్లో అయితే నితీష్ కుమార్ వల్ల ఇప్పుడు అక్కడ కూడా నితీష్ కుమార్ పార్టీ కొంత బలహీనపడవచ్చు. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారిని ఉప ప్రధాని చేసి ఇక్కడ ఏదో విధంగా కిరికిరి చేయాలని చూశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అది ఎంతో తాపద్దమని, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని వదిలి దేశ రాజకీయాలకు పోడు అనేది కూడా తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, బీజేపీ పార్టీ బలపడడానికి కూడా నరేంద్ర మోడీ గారు ఎంతో చేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే దేశ రాజకీయాలతో అనేక వ్యూహాత్మక మార్పులకు ప్రధాని మోడీ శ్రీకారం చుట్టబోతున్నారు. మూడోసారి ప్రధానిగా బాధ్యత చేపట్టిన ఆయన మరో 2 పర్యాయాలు ప్రధానమంత్రిగా ఉండాలని కూడా కోరుకుంటున్నారంట. ఇప్పటికి 3వ తడవ ప్రధానమంత్రి అయ్యారు. ఇంకా 2 తడవలు ఉండాలనేది కూడా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ కోరుకుంటున్నారంట. ఏమంటే బీజేపీ మోడీకి ముందు తర్వాత అంతర్జాతీయ పరిణామాలు, పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ప్రధాని మోడీ బలహీనపడారన్న భావన కొంతమేర ఉంది. అయితే దేశంలో ఏ ఎన్నికలు జరిగినా ఆయనే గెలుస్తున్నారు. ఎన్నిక ఏదైనా ఫలితం తమ పార్టీకి అనుకూలంగా ఉండాలని మోడీ తలపిస్తారు. ఈ శతాబ్దం నాంది అంటూ పగటి కళలు కనడానికి ఆయన పరిమితం కావడం లేదు. ప్రతి ఎన్నికను సవాలుగా తీసుకుంటున్నారు. చాలా ముందుగానే వ్యూహరచనలో చేసుకుంటున్నారు. త్వరలో తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరగనందున గవర్నర్ల బదిలీతో ఎన్నికల వ్యూహరచన శ్రీకారం చుట్టారు. పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీని పడగొట్టడం అత్యంత ముఖ్యమని భావిస్తున్న ప్రధానమంత్రి తమిళనాడు గవర్నర్గా స్టాలిన్కు కొరకరాని కొయ్యగా ఉండిన ఆర్ఎస్ రవిని పశ్చిమ బెంగాల్కు బదిలీ చేశారు. ప్రధానమంత్రిగా ఉంటూ రాష్ట్రాలపై తన దృష్టిని అంతగా కేంద్రీకరించిన మరొకరిని మనం చూడలేదు. కాబట్టి ఈ దశాబ్ద మోడీదే ఈ శతాబ్ది అనేది కూడా కొత్త పలుకు ఆర్కే విశ్లేషణలో చెప్తున్నారండి. ఇదేనండి మోడీ గారి యొక్క గొప్పతనం మీద ఆర్కే గారు చేసిన విశ్లేషణ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.